ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళండి. అమ్మగారింటికి పోతారా, అమ్మవారిని దర్శించుకుంటారా, శ్రీశైలం మల్లన్న దగ్గరకు పోతారా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోతారా, లేకపోతే భద్రాచలంలో ఉన్న రాముల వారిని దర్శించుకుంటారా, తొందరలోనే సీతక్క దగ్గర సమ్మక్క సారలమ్మ జాతర జరగబోతుంది. మీరు ఆ జాతరకు పోతారా, బోనాలకు పోతారా? మా ఆడబిడ్డలు ఎక్కడికి పోయినా పండగనే. మీరు పండగ చేసుకోండి, మీరు పోయి గుళ్ళ దర్శనాలు చేసుకోండి, అమ్మను పలకరించి రండి. నెలకు 2 సార్లన్నా మీ కన్న తల్లిదండ్రులను పోయి పలకరించి రండి. అదే విధంగా ఈనాడు 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పెట్టాలి. ఈ చీరలు కాదు, ఈ చీరలు మీ సోదరుడిగా ఇదొక్కసారే ఈనాడు పెట్టే ఇందురమ్మ చీర మా ఆడబిడ్డలకు సారే అని చెప్పిన గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది ఆడబిడ్డలుండ్రు, పట్టణ ప్రాంతాలలో 35 లక్షల మంది ఆడబిడ్డలుండ్రు. వాళ్ళందరి 1 కోటి మందికి 1 కోటి ఇందిరమ్మ చీరలు ఇయ్యాలని పెట్టుకున్నాం. మా సర్పంచులకు సూచన, ఎవరికైనా చీర అందకపోతే 18 ఏండ్ల పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు ఇందిరమ్మ చీర ఇవ్వాల్సిందే. ఎక్కడైనా మీ గ్రామంలో చీర అందకపోతే మీరే స్వయంగా పేర్లు రాసుకోండి. నేను అధికారులకు, చీఫ్ సెక్రటరీ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా. చీర రాని ప్రతి ఆడబిడ్డకు ఇంటికి చీర పంపించాలి. ఇది వాళ్ళ సోదరుడు పెడుతున్న సారే, మీ రేవంత్ అన్న పంపించిన చీర మీ కుటుంబానికి సారే అని చెప్పి ఈనాడు మీరు చెప్పాల్సిందిగా, చీరను చేరవేయాల్సిందిగా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా.